స్టెంట్ అమర్చిన తర్వాత కూడా భవిష్యత్తులో కొత్త అడ్డంకులు ఏర్పడవచ్చు లేదా ఇతర రక్తనాళాల్లో సమస్యలు తలెత్తవచ్చు. అందుకే హృద్రోగ నిపుణులు రెండోసారి గుండెపోటు రాకుండా జాగ్రత్తలు సూచిస్తారు. దీనిలో భాగంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను ఒక నిర్దిష్ట లక్ష్య స్థాయికి తీసుకురావడం, రక్తపోటును అదుపులో ఉంచడం, ఒకవేళ మధుమేహం ఉంటే దానికి చికిత్స చేయించుకోవడం, డాక్టర్ సూచించిన రక్తాన్ని పల్చబరిచే మందులు, కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం వంటివి ఉంటాయి. గుండెపోటు వచ్చినా లేదా స్టెంట్ అమర్చుకున్న రోగులకు మిగిలిన వారితో పోలిస్తే మరోసారి గుండెపోటు, పక్షవాతం లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర, బరువు, మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అవసరం. దీంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, మద్యం, పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కూడా అంతే ముఖ్యం. యాంజియోప్లాస్టీ చేయించుకుని స్టెంట్ అమర్చుకున్న తర్వాత తమ గుండె జబ్బు నయమైనట్టుగా భావిస్తారు కొందరు. అయితే గుండె జబ్బుకు కారణమయ్యే అంతర్లీన ప్రక్రియను స్టెంట్ ఆపదు. స్టెంట్ రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని మాత్రమే తొలగిస్తుంది. స్టెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా శరీరంలోని ఇతర రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం ఆగకపోవచ్చు. యాంజియోప్లాస్టీ తర్వాత కూడా రోగి తన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్టెంట్ వేసుకున్న తర్వాత అన్ని సమస్యలు తీరిపోయినట్టేనని, ఇప్పుడు ఏం చేసినా ఏమీ కాదని అనుకోకూడదు. స్టెంట్లు అమర్చుకున్న రోగులు భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాలి.